అలహాబాద్ హైకోర్టు ఓ కేసు విషయమై తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కు చెందిన ఓ మహిళ తన భర్త ప్రద్యుమ్పై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టింది. ఇద్దరు చనువుగా ఉన్నప్పుడు తన పర్మిషన్ లేకుండా వీడియోను తీసి తన భర్త ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో పాటు ఆ వీడియోను తన చుట్టాలకు, గ్రామస్తులకు షేర్ చేశాడని భర్తపై క్రిమినల్ కేసు పెట్టింది. దీంతో ప్రద్యుమ్ తనపై భార్య పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇది నేరం కాదని, రాజీ కుదిర్చే ఛాన్స్ ఉందని పిటిషనర్ తరపు లాయర్ వాదించగా, భర్త అయినంత మాత్రాన భార్య పర్మిషన్ లేకుండా అలాంటి వీడియోలు తీసి షేర్ చేసే హక్కు అతనికి ఉండదని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ వినోద్ దివాకర్ భార్య ఫ్రీడమ్ను లాక్కునే హక్కు భర్తకు వివాహం ఇవ్వదని తేల్చి చెప్పారు. మహిళకు తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని, దాన్ని భర్త గౌరవించాలని, వ్యక్తిగత వీడియోలను షేర్ చేయడం ద్వారా వైవాహిక బంధంలోని నమ్మకాన్ని ప్రద్యుమ్ ఉల్లంఘించాడని కోర్టు తెలిపింది. పెళ్ళైనప్పటికీ భార్యకు స్వేచ్ఛ ఉంటుందని, భర్తగా ఆమె గోప్యతను కాపాడటం ఆయన బాధ్యతే మాత్రమే కాదని, నైతిక అవసరం కూడా అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.